హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాణికుల్ని బెదిరించి దోపిడీ చేసిన కేసును 48 గంటల్లో ఛేదించారు పోలీసులు. ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఆటో ఎక్కిన ఆర్సీపురం కాలనీ అభిషేక్ కుమార్ అనే ప్రైవేటు ఉద్యోగిని కొట్టి కత్తితో బెదిరించి దోపిడీ చేశారు నిందితులు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 బృందాలుగా విడిపోయి నిందితులు ఠాకూర్ సురేందర్, రాజు, హుజైర్ బాబా పట్టుకున్నట్టు తెలిపారు ఏసీపీ హనుమంతరావు. వారి నుండి 3 మొబైల్ ఫోన్లు, కత్తి, ఆటో స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. పోక్సో కేసు మాత్రం ఒక కేసు వీళ్ళిద్దరి మీద ఉంది. ఎవరెవరి మీద అంటే ఒకటి సురేందర్ సింగ్, తర్వాత సంతోష్ మీద, వాళ్ళిద్దరి మీద ఒక పోక్సో కేసు ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా సూత్రధారులే. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఠాకూర్ సురేందర్ సింగ్, సంతోష్, హుజైర్ ముగ్గురు కూడా కలిసి చేసినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా దోస్తులు కలిసే చేశారు ముగ్గురు కూడా. ఆటో నడిపినవాడేమో ఠాకూర్ సురేందర్ సింగ్, పక్కన కూర్చున్నాడేమో సంతోష్, వాడు పక్కన కూర్చున్నాడేమో షేక్ హుజైర్ బాబా అలియాస్ హుజైర్ అంటారు. వీళ్ళందరూ కూడా మా సిటీ, హైదరాబాద్ సిటీ వాళ్ళే. ఈ వేరు వేరు ఆటోలు, ఒకే ఆటో ఉంది, ఒకే ఆటోలు ముగ్గురు ఉన్నారు వీళ్ళు. అంటే ఈయన కాకపోతే ఇంకొకరు ఎవరైనా దొరుకుదామని వీళ్ళ ఆలోచన. కాకపోతే మన దగ్గర ఈ అభిషేక్ అనేది దొరకడం జరిగింది ఇక్కడ. అంటే మనకి ఎక్కడైతే కంప్లైంట్ ఉన్నాడో ఆ కంప్లైంట్ అభిషేక్ అనే అతనికి ఆర్సీపురం పోవాలి, క్యాబ్ కోసం చూశాడు, క్యాబ్ దొరకలా. వీళ్ళు వచ్చి మేము ఆర్సీపురం పోవాలంటే మేము సరే ఎక్కువ మేము తీసుకెళ్తామని వీళ్ళు సవారీ ఒప్పుకున్నారు. అతను అక్కడ నిమానిష్ ప్రదేశం వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. చూపించి భయపెట్టారు. పైసలు అయిపోతే కామన్గా భయపెట్టే ఉంటుంది కదా, పైసలు అయితే గుంజుకుంటా భయపడదని భయపెట్టి, కత్తోడి భయపెట్టి పైసలు తీసుకున్నారు, ఫోన్ తీసుకున్నారు, ఫోన్ పే ద్వారా పైసలు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.